My dear students, let's start the session. Annular disc, hollow disc, inner radius, Ri, outer radius, R0. Okay na, మధ్యలో అది హోల్ పోర్షన్ అర్థమవుతుందా? దిస్ ఇస్ ద మాస్. ఇక్కడ మాస్ పోర్షన్ ఇది. This is the mass. అర్థమవుతుందా? Mass of the annular disc given as capital M. Mass of the annular disc given as capital M. ఇక్కడ ఎలా రాయాలంటే mass moment of inertia of annular disc. Mass moment of inertia about z-axis. Here it is x-axis. I am interested in z-axis, x-axis, y-axis. The disc is on which plane? XY plane. This is z-axis perpendicular to the plane of paper. Okay, annular disc. This would be annular disc. Inner radius and outer radius. That equivalents to how much? ఇక్కడ ఏం చేయాలి చెప్పు? Mass moment of inertia about z-axis of the solid disc minus mass moment of inertia of the body about z-axis of the whole portion. This is the whole portion. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పు? టోటల్ సాలిడ్ R0. దిస్ ఈజ్ హోల్ పోర్షన్ R ఇన్నర్. మాస్ ఆఫ్ ద హోల్ వుడ్ బి M మోల్. మాస్ ఆఫ్ ద సాలిడ్ వుడ్ బి M సాలిడ్. మాస్ ఆఫ్ ద యాన్యులర్ డిస్క్ వుడ్ బి క్యాపిటల్ M. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చేయాలి? ఒక హాలో డిస్క్ రావాలంటే ఏం చేయాలి? సాలిడ్ డిస్క్ ఎత్తుకోవాలి. ఫస్ట్ ఒక సాలిడ్ డిస్క్ ఎత్తుకొని ఆ మధ్యలో హోల్ పోర్షన్ ని రిమూవ్ చేస్తే నీకు ఆ హాలో డిస్క్ ఆర్ఎల్స్ యాన్యులర్ డిస్క్ వస్తుంది. అంతే కదా? ఇక్కడ ఫస్ట్ ఇది సాలిడ్ పోర్షన్ ఉంటుంది. హాలో డిస్క్ డైరెక్ట్ గా అయితే రాదు కదా. ఇది సాలిడ్ పోర్షన్ టోటల్ డిస్క్ ఉంటుంది. ఈ మధ్యలో ఇంత హోల్ పోర్షన్ ని రిమూవ్ చేసామనుకో, రిమూవ్ అంటే మైనస్. అర్థమైందా? హోల్ అంటే నెగటివ్ మాస్. అందుకే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. అర్థమవుతుందా? ఫస్ట్ హౌ టు రైట్ మాస్ ఆఫ్ ద సాలిడ్, మాస్ ఆఫ్ ద హోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ద యాన్యులర్ డిస్క్. డెన్సిటీ ఈక్వల్ టు హౌ మచ్? కాన్స్టెంట్. డెన్సిటీ ఇస్ కాన్స్టెంట్. సేమ్ డెన్సిటీ కదా, సేమ్ మెటీరియలే కదా మొత్తము. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పు? మాస్ బై వాల్యూమ్. Mass by volume constant. Mass by volume constant. What about mass of the hollow disc? Mass of the hollow disc by volume of the hollow disc అంటే ఏం రాస్తావు చెప్పు? Mass of the, this is what? Mass of the hollow disc. Mass of the hollow disc by how much is this? What is the mass of the hollow disc? By volume of the hollow disc ఎంత? Volume of the hollow disc ఎంత? Area into thickness is called volume of the disc. ఇప్పుడు hollow disc ఏరియా అంటే ఎంత? R0 square minus R inner square into T. That equal to mass of the solid by ఎంత వస్తుంది చెప్పండి? Mass of the solid by what is the volume of the solid? సాలిడ్ పోర్షన్ అంటే ఏంది? మొత్తం సాలిడ్ ఉన్నప్పుడు దాని వాల్యూమ్ ఎంత అయిందా? సాలిడ్ డిస్క్ కి రేడియస్ ఎంత ఉంటుందా? సాలిడ్ డిస్క్ రేడియస్ ఎంత? R0. హోల్ పోర్షన్ కి రేడియస్ ఎంత? Ri. సో వాట్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ డిస్క్? R0 square into T. What is the whole portion? Mass of the whole by. How much is this?
పై ఆర్ ఇన్నర్ స్క్వేర్ ఇంటూ టీ. అర్థమైందా? ఇప్పుడు మాస్ ఆఫ్ ద సాలిడ్ అంటే ఎలా రాస్తావు చెప్పు. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద సాలిడ్? మాస్ ఆఫ్ ద సాలిడ్ కెన్ బి రిటన్ యాజ్, ఎలా రాస్తావు చెప్పు. పై టీ క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది చెప్పు. m ఇంటూ ఆర్ నాట్ స్క్వేర్ బై ఆర్ నాట్ స్క్వేర్ మైనస్ ఆర్ ఇన్నర్ స్క్వేర్. ఓకేనా? వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద హోల్ పోర్షన్? వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద హోల్ పోర్షన్? m ఇంటూ ఆర్ ఇన్నర్ స్క్వేర్, నాట్ ఇనిషియల్, ఇన్సైడ్ రేడియస్, ఇన్నర్ రేడియస్, ఆర్ నాట్ స్క్వేర్ మైనస్ ఆర్ ఇన్నర్ స్క్వేర్. This is mass of the solid, mass of the whole in terms of mass of the hollow disk. Completed. అర్థమవుతుందా? దీనేం రాయొచ్చు? మాస్ ఆఫ్ ద annular disk by r naught square minus r inner square. Mass of the solid by r naught square. Mass of the whole by r inner square. Clear? Pi t gets cancelled out. మొత్తం మీద pi t లేపేయచ్చు. What is the volume of the disk? Generally, what is the volume of the disk? What is the volume of the disk? Pi r square t. Pi r square t is the volume of the disk. Pi r square t is the volume of the disk. అర్థమవుతుందా? ఈ పోర్షన్ అయిపోయిందా? ఈ పోర్షన్ కంప్లీటెడ్. నా ఇప్పుడు మనం ఎలా రాయాలి చెప్పండి. మామూలుగా ఒక డిస్క్ కి ఐజెడ్ ఎంత ఉంటుంది చెప్పు. ఒక డిస్క్ కి ఐజెడ్ ఎంత ఉంటుందని చెప్పామో ఎంఆర్ స్క్వేర్ బై 2. మామూలుగా ఐజెడ్ ఫర్ డిస్క్ ఎంత ఉంటుంది చెప్పు. mr square by 2, mr square by 2 నార్మల్ గా డిస్క్ కి. ఓకేనా? సో ఇప్పుడు మనము సాలిడ్ డిస్క్ అయితే ఎంత ఉంటుంది చెప్పు. వాట్ ఈస్ ద సాలిడ్ డిస్క్? అది సాలిడ్ డిస్క్ అయి ఉంటే వాట్ ఈస్ ద మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సాలిడ్ డిస్క్ అబౌట్ an axis perpendicular to the plane of the paper, that is z. ఓకేనా? సో ఇక్కడ ఏమొస్తుంది చెప్పు. మాస్ ఆఫ్ ద సాలిడ్ r naught square by 2. అంతేనా? మాస్ ఆఫ్ ద సాలిడ్ r naught square by 2. ఎందుకంటే ఇక్కడ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, ఇక్కడ పారలాక్స్ థియరం వేయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇక్కడ కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇక్కడ కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఆర్ యు ఫాలోయింగ్? అర్థమైందా ఇది? అది కానీ డిస్క్ కానీ అయిన ఉంటే, సాలిడ్ డిస్క్ అయిన ఉంటే అబౌట్ జెడ్ ఏముండేదా? మాస్ ఆఫ్ ద సాలిడ్ అయి ఉండేది. అదే హోల్ పోర్షన్ అయితే ఏమై ఉండేదా? అబౌట్ జెడ్ యాక్సిస్. మాస్ ఆఫ్ ద హోల్ పోర్షన్ ఆర్ ఇన్నర్ స్క్వేర్ బై 2. సో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి. మాస్ ఆఫ్ ద సాలిడ్ ఏం రాయొచ్చు? మాస్ ఆఫ్ ద సాలిడ్ ప్లేస్ లో ఏం రాయొచ్చు చెప్పండి. m r naught square, m r naught square by 2, r naught square minus r inner square into how much? r naught square by 2 minus m r inner square by r naught square minus r inner square into r inner square by 2. So then what is the numerator? m r naught power 4 minus r inner power 4 by 2 times of r naught square minus r inner square. Are you getting the same? Same వచ్చిందా? తర్వాత ఎలా రాయొచ్చు దీన్ని చెప్పండి. m into దీని a square minus b square అని రాయొచ్చా? a square plus b square, a square minus b square అని రాయొచ్చా? అర్థమవుతుందా? 2 times of r naught square minus r inner square. అర్థమవుతుందా? సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఫైనల్ గా ఏమొచ్చింది నీకు?
ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? IZZ. What is the mass moment of inertia? Mass moment of inertia of annular disk. Annular disk of mass m, that equivalents to m into r naught square plus r inner square by 2 will come. This is the final answer. అర్థమవుతుందా? జనరల్ గా స్టూడెంట్ ఏమనుకుంటాడు, యాన్యులర్ డిస్క్ కదా, ఇక్కడ మధ్యలో మైనస్ వస్తుంది అనుకుంటాడు. అక్కడ మైనస్ రాదు, ప్లస్ ఏ వస్తుంది. దిస్ ఇస్ ద డెరివేషన్. అర్థమవుతుందా? ఇక్కడ మీకు ఇది రాసుకోవడం అర్థమైందా? IZZ మామూలుగా mr²/2. అది సాలిడ్ అయి ఉంటే m సాలిడ్ వస్తుంది, అది హోల్ అయి ఉంటే m హోల్ వస్తుంది. m సాలిడ్ m హోల్ ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ద యాన్యులర్ డిస్క్ రాస్తే సరిపోతుంది. అర్థమైందా? ఇది అర్థమైందా మొత్తము? ఇప్పుడు మనకి హాలో డిస్క్ రావాలంటే ఏం చేయాలి? సాలిడ్ పోర్షన్ లో నుంచి హోల్ పోర్షన్ ని రిమూవ్ చేయాలి. హోల్ పోర్షన్ అంటే మాస్ లేదనేసి, నెగటివ్ మాస్, అందుకని మైనస్ వస్తుంది మధ్యలో, నెగటివ్ మాస్. క్లియరా? ఆర్ యు ఫాలోయింగ్? అదే ఇప్పుడు అబౌట్ XX అబౌట్ YY ఏమొస్తుంది ఇక్కడ? అబౌట్ XX అబౌట్ YY ఏమొస్తుంది ఇక్కడ? /4 వస్తుంది. అవునా కదా? అర్థమవుతుందా? అయిపోయిందా ఇది? ఇప్పుడు నువ్వు XX అని రాసుకున్నావు అనుకో, అబౌట్ XX, ఇక్కడ కూడా అబౌట్ XX అవుతుంది, ఇక్కడ కూడా అబౌట్ XX అవుతుంది. ఫైనల్ గా ఇక్కడ ఏమొస్తుంది చెప్పు? ఇక్కడ ఏమొస్తుంది? టెల్ మీ హౌ మచ్ యు పీపుల్ ఆర్ గెటింగ్? నార్మల్లీ IXX ఫర్ డిస్క్ ఎంత? mr²/4. అప్పుడు మాస్ ఆఫ్ ద సాలిడ్ కదా, మాస్ ఆఫ్ ద సాలిడ్ r02. సాలిడ్ డిస్క్ కి రేడియస్ ఎంత? r0. హోల్ పోర్షన్ కి రేడియస్ ఎంత? r. సో XX కాబట్టి /4 వచ్చింది, XX కాబట్టి /4 వస్తుంది. అర్థమవుతుందా? /4. సో ఫైనల్లీ IXX ఆఫ్ ద హాలో డిస్క్, IYY ఆఫ్ హాలో డిస్క్, that equal to how much? m into r0² plus r inner square by 4. Yes, you will get. అర్థమవుతుందా? Even it is YY, what you will get? 4 only na. Even it is YY, you will get 4. Understood? Up to here it is clear. Even you write YY, about YY, about y-axis, we will get the same. Okay na? అర్థమవుతుందా? What is the mass moment of inertia tensor? What is the tensor representation? Tensor representation, what will get? I3D. That equal to how much? How to represent this? ఇప్పుడు నేను ఏం రాస్తానంటే, here R, this would be 2R అని రాస్తాము. R inner equal to R, R outer equal to how much? 2R. R outer equal to 2R. In that case, what you will get? M into r0², 5r²/4, 5mr²/4, 5mr²/4. ఇక్కడ కూడా ఏమొస్తుంది? 5mr²/4. Here 5mr²/2 you will get. 5mr²/2 you will get. This is just one example. Mass of the annular disc, inner radius R, outer radius capital R. Now completed. ఇది అర్థమైందా ఎలా రాసుకోవాలో?
సాలిడ్ పోర్షన్ లో నుంచి హోల్ పోర్షన్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సాలిడ్ పోర్షన్ కి రేడియస్ ఎంత r0, హోల్ పోర్షన్ ఎంత రిమూవ్ చేయాలి r ఇన్నర్. సాలిడ్ అయితే మాస్ ఆఫ్ ద సాలిడ్, హోల్ పోర్షన్ కాబట్టి మాస్ ఆఫ్ ద హోల్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? డెన్సిటీ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే స్టేట్మెంట్ నుంచి మాస్ ఆఫ్ ద సాలిడ్ అండ్ మాస్ ఆఫ్ ద హోల్ యూ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ద annular disk. క్లియరా? నౌ అయిపోయిందా ఇది? దిస్ పార్ట్ కంప్లీటెడ్. దిస్ పోర్షన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఎలా రాయాలంటే చూడండి, ఇక్కడ వాడు ఏమంటాడంటే వాట్ ఈస్ ద మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ hollow disk అబౌట్ an arbitrary axis. ఇక్కడ r ఏమో ఇన్నర్ రేడియస్ r, outer రేడియస్ 2r. ఓకేనా? an arbitrary axis mentioned, arbitrary axis mentioned, that is AB. What is the mass moment of inertia hollow disk? Mass moment of inertia of hollow disk about an arbitrary axis. Arbitrary axis ఎలా కనుక్కుంటా చెప్పు? parallel axis తీరా. which one is parallel to this? This is how much? R outer equivalence to how much? R. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ hollow disk ఇది ఏ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది చెప్పు? y యాక్సిస్ parallel to of the annular disk. Annular disk, mass of the annular disk, distance between square, distance between square. Very clear? Distance between square that equal to how much? M into r0 square plus r inner square by 4 plus m into distance between square how much? r0 square. Distance between square how much? r0 square. That equal to how much? m into this is how much? 2r square plus r square by 4 plus m into 2r square outer radius. This is 5mr square by 4 plus 4mr square. 4mr square 16, 21mr square by 4, 21mr square by 4. Mass moment of inertia of the hollow disk about an arbitrary axis, about an arbitrary axis 21mr square by 4. Are you getting the same? Are you getting the same? అర్థమైందా? నెక్స్ట్ నౌ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ a dash b dash. Now I am interested in a dash b dash. A dash b dash. Mass moment of inertia of the hollow disk about an axis from here to here. What is the distance between the r inner? This axis is parallel to which axis? IXX. అర్థమవుతుందా? IXX. Are you following? Completed. రాయండి. Mass moment of inertia of the hollow disk about an axis A dash B dash. Mass moment of inertia of the angular disk about an axis A dash B dash. A dash B dash. అర్థమవుతుందా? అయిందా ఇది? A dash B dash. Now I am interested in A dash B dash. This A dash B dash parallel to which axis? XX. Parallel to which axis? XX. Okay, now what is the distance between square? R inner square. Then how much you will get? R square. R square. IXX equal to IYY.
Here how much? mr square. Here how much is obtained? A dash B dash 4. 9 mr square by 4. 9 mr square by 4. 9 mr square by 4. అర్థమైతుందా? Are you clear or not? అర్థమైతుందా? Next. Next. A double dash. This would be. This is the axis. A double dash. A double dash. B double dash. A double dash. B double dash. Clear. A double dash. B double dash. This is parallel to which axis? This is how much? R inner. Distance between them how much? R inner. A double dash. A double dash. This should be A double dash. B double dash. Clear? What is the A double dash? B double dash? It is parallel to which axis? ZZ axis. Then how much is obtained here? 2 you will get. 2 you will get. Then how much is this? 7 mr square by 2. This is about A double dash and B double dash. Are you getting the same? అర్థమైతుందా? Now. Completed. Completed. Now. అయిపోయిందా ఇది? ఈ ఫిగర్ అయిపోయిందా? Now. ఇప్పుడు మనం ఎలా అంటే ఇక్కడ మనము హోల్ ఎక్కడ పేర్ చేసాము సాలిడ్ డిస్క్ లో ఎగ్జాక్ట్ గా సెంటర్ లో చేసాము. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ this is the solid disk. A solid disk of radius r. Solid disk of radius r. Okay, here it is. Radius is r by 2. Exactly r by 2. Center O1. This is O2. A hole is made at this point. Here, this is the whole portion. Hole is made here. అర్థమైందా? ఇక్కడ మొత్తము అన్ని ఏమైంది? cavities. This is how much? O1. అర్థమైందా? R by 2. It's a hole. This part is the whole portion. This much amount of solid portion is removed. Then what is the mass moment of inertia for remaining portion will be asked in the question. Mass of this remaining portion is how much? This. Mass of the remaining portion. అంటే ఎక్కడెక్కడ మాస్ ఉంది? ఇక్కడ మాస్ ఉంది. అర్థమైతుందా? ఈ పోర్షన్ లో మాత్రమే మాస్ ఉంది. That mass is how much? That is the mass, capital M. This is the whole portion is removed. Whole portion is removed. They are asking mass moment of inertia about an axis passing through the center of gravity or else tangential to the pole. I am giving this is the mass moment of inertia. Mass moment of inertia about this axis. Or else this may be given as AB. AB is what? Tangential to the pole.
tangential to the hole. Completed. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏబి రావాలంటే ఏం చేయాలి? ఏబి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రిమైనింగ్ పోర్షన్ ఏమైతాడా? దిస్ ఈస్ ద మాస్ యార్. అర్థమవుతుందా? మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సాలిడ్ లో నుంచి హోల్ సబ్ట్రాక్ట్ చేయాలి. సాలిడ్ లో నుంచి దిస్ ఈస్ వాట్? ఏబి solid portion. This would be mass of the solid. ఇక్కడ outer radius ఎంత చెప్పు? What is the outer radius? R. Your radius would be R minus mass moment of inertia of the AB of the whole portion. Whole portion radius ఎంత? R by 2. R by 2 mass of the whole. Here what you will get? Mass of the whole. Understood? Whole portion కాబట్టి నెగటివ్ వచ్చింది. Whole portion కాబట్టి నెగటివ్ వచ్చింది. Now we can apply density equal to how much? Constant. Density equal to how much? Constant. Density equal to constant means what? Mass by volume. Mass by volume equal to constant. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం రాయొచ్చు చెప్పు? మాస్ ఆఫ్ ద రిమైనింగ్ పోర్షన్. ఇదే కదా మాస్ ఆఫ్ ద రిమైనింగ్ పోర్షన్. అది క్లియర్? దట్ ఈస్ మాస్ ఆఫ్ ద రిమైనింగ్ పోర్షన్. పై హౌ మచ్? మాస్ ఆఫ్ ద రిమైనింగ్ పోర్షన్ హౌ మచ్? పై ఇంటూ దిస్ ఈస్ హౌ మచ్? R square minus R by 2 whole square. Remaining area this only na. Remaining area this only, right? అర్థమవుతుందా? Total area ఎంత? Pi R square. How much area is removed? Pi R square by 2. Pi into R by 2 whole square. అవునా కదా? ఈ టోటల్ ఏరియాలో నుంచి ఈ ఏరియా సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఏరియా వస్తుంది కదా, ఇంటూ థిక్నెస్ చేస్తే నీకు వాల్యూమ్ వచ్చేస్తుంది. సో వాట్ అబౌట్ సాలిడ్ పోర్షన్? మాస్ ఆఫ్ ద సాలిడ్ బై హౌ మచ్? సాలిడ్ పోర్షన్ కి ఏం చెప్పండి? పై ఇంటూ R square T. వాట్ అబౌట్ మాస్ ఆఫ్ ద హోల్? మాస్ ఆఫ్ ద హోల్ పోర్షన్ ఎంత? పై ఇంటూ R by 2 whole square into T. Are you clear? What is the mass of the remaining portion? M. This is how much is that? 3 times of R square by 2. Correct or not? 3 times of R square by 2. That equal to mass of the solid by R square. That equal to how much? Yeah, mass of the whole by R square by 4. So now tell me, mass of the solid can be written as, what is the mass of the solid? Mass of the solid ఎంత చెప్పండి? R square పోతే ఏమొస్తుంది? Here 4. 3R square by 4. Here R square by 4. Then 4m by 3 will come. 4 times of m by 3 will come. Mass of the whole portion enta? R square by 4 both cancelled out. M by 3 will come. Are you getting the same? అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఇవి రెండు జాగ్రత్తగా రాసుకోవాలి. ఈ 2 టర్మ్స్ జాగ్రత్తగా రాసుకోవాలి. సాలిడ్ పోర్షన్, హోల్ పోర్షన్. ఫస్ట్ సాలిడ్ పోర్షన్ ని సపరేట్ గా రాసుకోవాలి. హోల్ పోర్షన్ సపరేట్ గా రాసుకుంటే నీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అయిపోయింది ఇది. నా ఇప్పుడు చెప్పండి, సాలిడ్ పోర్షన్ ఫస్ట్ ఐజీజీ రాసుకోవాలి.
I11 ఉంది కదా, IGG about which axis? YY యాక్సిస్ XYZ. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నీకు ఏమొస్తుంది? డిస్టెన్స్ బిట్వీన్ స్క్వేర్ ఏమొస్తుంది? IAB ఎంత? IYY ఆఫ్ ద సాలిడ్ పోర్షన్ ప్లస్ మాస్ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ స్క్వేర్. దిస్ ఈజ్ హౌ మచ్? 0. అవునా కదా? YY యాక్సిస్ కోయిన్సైడ్ విత్ AB. అర్థమవుతుందా? YY ఇందాక కూడా రెండిటిల్లో YY యాక్సిస్ కోయిన్సైడ్ విత్ ద AB. అర్థమవుతుందా? ఇక్కడ మనము డైరెక్ట్ గా Y యాక్సిస్ కనుక్కోవాలనుకో, అప్పుడు ఏమైందా? రెండు సెంటర్లు సేమ్ అయితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్సిస్ కోయిన్సైడ్ అయింది. ఇప్పుడు IAB ఏమవుతుంది చెప్పు? సాలిడ్ పోర్షన్ కి IAB ఏమవుద్దా చెప్పండి? దిస్ ఈజ్ హౌ మచ్? X. This would be how much? Y. This is how much? Z. Clear? Mass moment of inertia of the solid portion about YY axis coincide with the AB. That is why distance between two parallel axes how much? 0. ఇప్పుడు సాలిడ్ పోర్షన్ అయిపోయింది. ఇప్పుడు హోల్ పోర్షన్ పరిస్థితి ఏం చెప్పు? హోల్ పోర్షన్ పరిస్థితి ఏంది? parallel to this. అర్థమవుతుందా? విచ్ యాక్సిస్ parallel to this? IGG నా? GG axis parallel to that, some GG. This is the whole portion ఎంత? R/2 plus mass of the whole into distance between square. Correct or not? అర్థమవుతుందా? The axis parallel to this IGG only, right? Axis parallel to IGG. So ఇప్పుడు చెప్పండి, YY యాక్సిస్ సాలిడ్ పోర్షన్ అయి ఉంటే, సాలిడ్ అన్నప్పుడు ఆ హోల్ గురించి మర్చిపోవాలి. టోటల్ మొత్తం సాలిడ్ అన్నట్టు తీసుకోవాలి. టోటల్ సాలిడ్ అయి ఉంటే ఏమై ఉంటాయి చెప్పు? టోటల్ సాలిడ్ అయితే ఏమై ఉండేదా చెప్పండి? టోటల్ సాలిడ్ అయితే ఏమై ఉండేదా? ఇక్కడ ఏమై ఉండేది? మాస్ ఆఫ్ ద సాలిడ్ M R అవుతారు కదా, mr²/4 తర్వాత మైనస్ మాస్ ఆఫ్ ద హోల్ ఇంటూ హౌ మచ్? చెప్పండి. ఈ యాక్సిస్ ఎట్ ఉందా? YY యాక్సిస్ కదా, ఆన్ ద ప్లేనే కదా. ఆన్ ద ప్లేన్ అయితే ఏమొచ్చిండేదా? r²/4 వచ్చింది. సో మాస్ ఆఫ్ ద హోల్ ఇక్కడ ఏమొస్తుంది? దీని రేడియస్ ఎంత? r/2 r/2² will come. Mass of the whole into r/2² will come. Plus how much? Mass of the whole into how much? What is the distance between square? What is the distance between AB and GG? AB and GG r/2. అర్థమవుతుందా? r/2 whole square. So we need to write everything in terms of mass of the remaining disk. So ఇప్పుడు చెప్పండి, mass of the solid ఎంత? What is the mass of the solid? ఇక్కడ mass of the solid ఎంత? 4 times of m/3 into r²/4 minus mass of the whole ఎంత? m/3 into how much? r²/16 plus m/3 into r²/4 will come. Entire part m/3 ఏమేంచా బయటికి? m/3 తీసేయచ్చా? టోటల్ m/3 టోటల్ m/3 లేపేయచ్చా బయటికి? దెన్ వాట్ యు విల్ గెట్? ఇక్కడ r² minus r²/48 minus r²/12. Then what is the mass moment of inertia about AB of the remaining disk? Equal to how much?
equal to how much is obtained? M by 3. M by 3 into LCM ఏమవుతుంది చెప్పండి 48. 48 LCM ఇక్కడ ఏమొస్తుంది 48 R square minus R square minus 4 times of R square. Then how much is obtained? 43. ఇంకా 53 ఎందుకు వస్తుంది 48 నుంచి 5 పోతే 43 R square by డినామినేటర్ ఎంత చెప్పండి 24 144 R అర్థమవుతుందా 144. That is the mass moment of inertia of the remaining disk about an arbitrary axis AB that equal to how much 43 R square by 144 is the answer. 43 R square by 144 is the answer. Clear? Clear or not? Okay. Understood? ఇప్పుడు A dash B dash ఇక్కడ ఉందనుకో this is what A dash B dash they are asking mass moment of inertia about A dash B dash then what is the answer అయిపోయిందా ఇది అయిపోయిందా చెప్పండి ఇప్పుడు అక్కడ చెప్పండి ఇప్పుడు m/3 taken common then what you will get ఇక్కడ ఏమొస్తుంది చెప్పు 16 R square minus R square. Yeah, 16 R square minus R square minus 4 R square. Here how much will be getting? 11 M R square by 48. 11 M R square by 48. అర్థమవుతుందా ఇక్కడ m/3 4 gets cancelled out m/3 okay now perfect 11 mr square by 16 will 48 16 3s are now it is correct. Now we need to talk about mass moment of inertia of the remaining disk about an arbitrary axis A dash B dash ఎలా అనుకుంటా చెప్పండి అయిపోయిందా ఇది చెప్పండి what you will get we need to apply parallel axis theorem A dash B dash I am interested in A dash B dash clear ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ స్క్వేర్ ఎంత గంట వస్తుందా అర్థమవుతుందా yes first focus on the solid portion A dash B dash కి A dash B dash క్లియరా ఫోకస్ ఇక్కడ మనకి A dash B dash కి ప్యారలల్ గా ఉన్న యాక్సిస్ ఏం చెప్పు సాలిడ్ పోర్షన్ కి x యాక్సిస్ ప్యారలల్ AB కాదు సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్సిస్ y యాక్సిస్ కదా ప్యారలల్ అర్థమవుతుందా సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్సిస్ తీసుకోవాలి AB కాదు అది ఆర్బిటరీ యాక్సిస్ ఓకేనా y యాక్సిస్ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర ఉంటది క్లియరా సో సాలిడ్ పోర్షన్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్సిస్ ఏంది IYY. What is the distance between square here? What is the distance between YY and A dash B dash? R. Here, what is the distance between the R/2? ఈ రెండింటికి డిస్టెన్స్ బిట్వీన్ వస్తుంది అర్థమవుతుందా? ఆర్ యు ఫాలోయింగ్ ఆర్ నాట్?
So now tell me, mass moment of inertia of the solid disk about y axis ఏమవుతుంది? Mass of the solid into r square by 4 కదా, on the plane కాబట్టి by 4 వస్తుంది. ఇక్కడ distance between square ఎంత? Mass of the solid. What is the distance between square? Mass of the solid into r square. ఇది మొత్తం సాలిడ్ స్టోరీ. తర్వాత హోల్ పోర్షన్ స్టోరీ ఏంది? దీనికి ప్యారలల్ గా ఉండే యాక్సిస్ ఏంది? వైయే కదా. ఆన్ ద ప్లేన్ వై డాష్ అని రాసుకోవచ్చు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్సిస్ ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ? మాస్ ఆఫ్ ద హోల్ పోర్షన్ r/2 హోల్ స్క్వేర్ బై 4. అర్థమైందా? మాస్ ఆఫ్ ద హోల్ పోర్షన్ r/2 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ మాస్ ఆఫ్ ద హోల్ ఇంటూ హౌ మచ్? ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఎంత? r/2 హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద సాలిడ్? ఎంత పెట్టొచ్చు? 4m/3 into r square by 4 plus here what you will get? 4m/3 into r square minus m/3 into r square by 4 16 plus m/3 into r square by 4 will come. Are you following? అర్థమైందా? ఇది ఇక్కడ వరకు అర్థమైందా లేదా? సో ఇప్పుడు మనము ఈ 4 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది నీకు? m/3 టేకెన్ అవుట్. దెన్ ఇక్కడ ఏమొస్తుంది? m/3 టేకెన్ అవుట్, r స్క్వేర్ m/3 టేకెన్ అవుట్, 4r square minus m/3 taken out, r square by 16 m/3 taken out minus r square by 4 then mass moment of inertia of the remaining disk about a dash b dash remaining disk that equal to how much? ఎంతది? m/3 into 16 5s ఎంత? 16 5s r square by 16 is the LCM minus r square minus 4r square. 16 5s ఎంత? 80 minus 5 ఎంత? 75 mr square by 48 will be coming 75 a dash b dash 75 mr square by 48. Are you getting the same? అర్థమైందా ఇదంతా? క్లియర్ ఆర్ నాట్? a dash b dash Now I am interested in a double dash b double dash. This is parallel to which axis? Z axis. This is r/2. అర్థమైందా? Are you following or not? Now ఇది అయిపోయిందా? A double dash B double dash. This part completed. అయిపోయిందా ఇది? Now I am interested in A double dash B double dash. 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 Mass moment of inertia. About which axis we need to take? Which axis parallel to? If it is solid portion center of gravity anta O1.
అక్కడ యాక్సిస్ తీసుకోవాలి. ఓకేనా? విచ్ యాక్సిస్ ప్యారలల్ టు ఏ డబుల్ డాష్ బి డబుల్ డాష్? జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్. క్లియరా? దిస్ ఇస్ ద సాలిడ్ పోర్షన్. Distance between square. So IGG, what is the distance between square here? 0. Because A double dash B double dash passing through center of gravity of the whole portion. That is why distance between square becomes 0. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, IZZ కాబట్టి IZZ కాబట్టి నీకేమొస్తుంది? IZZ కాబట్టి mr²/2 వస్తుంది. అర్థమవుతుందా? సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చెప్పు? మాస్ ఆఫ్ ద సాలిడ్ పోర్షన్ r²/2 will come plus mass of the solid portion. What is the distance between square? What is the distance between square? r/2 whole square. r/2 whole square. r/2 whole square minus ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి? IGG, center of gravity axis. What is IGG? This should be IGG నా. ఇక్కడ నువ్వు z' అనుకోవచ్చు. దీన్ని z' అనుకుంటే ఇది y' అయితే క్లియరా? ఇక్కడ అప్పుడు ఇది ఇదేమో చెప్పు z'. Are you following? What is the mass moment of inertia of the whole portion about the axis perpendicular to the plane? ఏమొస్తుంది చెప్పు? Mass of the whole into r/2 whole square by 2 will come plus mass of the whole into this is the distance between square how much? 0. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు ఆ పోర్షన్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడుందో చూసుకోవాలి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర ఈ ఆర్బిటరీ యాక్సిస్ కి ప్యారలల్ గా ఏం యాక్సిస్ ఉందో చూసుకోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ యాక్సిస్ ఎంతో రాసుకోవాలి. అట్లా అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పు, మాస్ ఆఫ్ ద సాలిడ్ పోర్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ద రిమైనింగ్ పోర్షన్ ఎంత చెప్పండి? మాస్ ఆఫ్ ద సాలిడ్ పోర్షన్ హౌ మచ్? Mass of the solid portion how much? 4 times of m/3 r²/2 plus 4 times of m/3 r²/4 minus mass of the whole how much? m/3 r²/8 r²/8 total m/3 taken out 2 times of r², 4 gets cancelled out, r² minus r²/8 will come, m/3 taken out, r²/8 will come. Then what is the mass moment of inertia of the remaining portion about an arbitrary axis? P double dash of the remaining portion ఎంత వచ్చింది చెప్పు? m/3 into how much? ఎంత? 24 r² minus r²/8 will come up. So here 23 mr²/24 23 mr²/24 A double dash B double dash 23 mr²/24. Are you getting the same? Check it once. Are you getting the same? Check it once. అర్థమవుతుందా? Now we need to take completed. అర్థమైందా? Now I am interested in this is how much ms
B double dash. Mass of the solid portion 4 times of m by 3. Mass of the whole portion m by 3. m by 3. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి A triple dash and B triple dash. This is A triple dash and B triple dash. Parallel to IAXX. It is parallel to which axis? X-axis. X parallel to IXX. Here it is parallel to which axis? X dash X dash. Parallel to which axis? X dash X dash. Completed. అర్థమవుతుందా? Now how to answer this question చెప్పండి. I am interested in A triple dash B triple dash. Triple dash. Triple dash. It is parallel to which axis? It is parallel to which axis? Where it is how much? R by 2. R by 2 square. అర్థమవుతుందా? సో ఇప్పుడు parallel to which axis? Parallel to x axis. Parallel to which axis? X. This is parallel to which axis? X dash X dash. క్లియరా? అర్థమైందా? ఇప్పుడు parallel to x axis అంటే మీనింగ్ ఏంది? Parallel to x axis అంటే ఆన్ ద ప్లేన్ కాబట్టి 4 వస్తుందా 2 వస్తుందా? ఆన్ ద ప్లేన్ కాబట్టి 4 వస్తుందా 2 వస్తుందా? 4 వస్తుంది. మాస్ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ r స్క్వేర్ బై 4 ప్లస్ మాస్ ఆఫ్ ద సాలిడ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్క్వేర్? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ బిట్వీన్ స్క్వేర్ ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఎంత? r by 2. r by 2. క్లియరా? సో హియర్ మాస్ ఆఫ్ ద సాలిడ్ r by 2 స్క్వేర్. డిస్టెన్స్ 6 కదా సార్. డిస్టెన్స్ బి ఇంతదాకా మనం చేసిన వాటిల్లో కరెక్ట్గానే చేసాం. ఇంతదాకా చేసిందంతా కరెక్టే కదా? ఇందాక ఆర్ బై 2 తీసుకున్నామా? ఇందాక ఇక్కడ ఎంత తీసుకున్నాము? ఏ నుంచి ఇక్కడికి ఆరే కదా? ఇక్కడి నుంచి ఇక్కడికి 6, ఇక్కడి నుంచి ఇక్కడికి r by 2 తీసుకున్నాం కదా? అర్థమైందా? సో ఇక్కడ ఎంత? మాస్ ఆఫ్ ద సాలిడ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యాక్సిస్? డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ హౌ మచ్? r. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? r. మైనస్ దిస్ ఈస్ హౌ మచ్? మాస్ ఆఫ్ ద హోల్ ఇంటూ r by 2 whole square by 4 will come plus mass of the whole enta? This is how much? Distance between square. What is the distance between them? X dash ki A triple dash ki B triple dash ki distance enta? R. So mass of the whole into r square. ఇప్పుడు r స్క్వేర్ రెండు r స్క్వేర్ లో వస్తాయి. అర్థమైందా? ఇది ప్యారలల్, ఇది ప్యారలల్. సో ప్యారలల్ టు దిస్. క్లియరా? ఆన్ ద ప్లేన్ కాబట్టి 4 వస్తుంది. క్లియర్? సో నౌ టెల్ మీ 4m by 3 into r square by 4 plus 4m by 3 into r square minus m by 3 into r square by 16 plus m by 3 into r square. m by 3 into r square. Take m by 3 out. 4 gets cancelled out. Here take m by 3 out. Then how much will be remaining? R square plus m by 3 out. 4r square minus m by 3 out. R square by 16 minus r square. Clear? 16 plus r square. This is minus
Clear up. This r square gets cancelled out. 64. Then, what is the mass moment of inertia of the remaining disk? Remaining disk. This is the remaining disk. That equal to how much? 64. 63 mr square. 63 mr square by 48. here 16. 16 3 are 48. 63 triple dash 63 mr square by 48. 63 mr square by 48. Are you getting the same? అర్థమవుతుందా? చాలు. Okay, completed. Is it completed? Next. Next. Time ఎంత అయింది? 370. 370. 3 అయిపోయిందా? Done. Right now, mass moment of inertia of hollow sphere. Mass moment of inertia of hollow sphere. Hollow sphere. Mass moment of inertia of an hollow sphere. చూడండి ఇక్కడ ఇది స్పియర్ తీసుకోండి. దిస్ ఇస్ ద స్పియర్. ఇన్నర్ రేడియస్. This would be inner radius. This would be how much? Outer radius. Sphere 3D portion. 3D. So solid would be this. This is the solid mass of the hollow sphere given as capital M. Mass of the hollow sphere given as capital M. Then what about reference frame of reference? This would be Y, this would be Z. And this would be Y. At the center of gravity, అర్థమవుతుందా ఇది? Now ఇప్పుడు చెప్పండి, how to calculate mass moment of inertia about z axis of the remaining portion. This would be M. Mass moment of inertia of the hollow sphere about z axis. Mass moment of inertia about z axis of the solid portion, solid sphere, minus Izz of the whole portion. This would be whole portion. Okay, what is the radius? What is the radius of solid sphere? This is Ri. Clear up. Density equal to how much? Constant. Density equal to how much? Constant. Mass per unit volume. Mass per unit volume is constant. Mass per unit volume is constant. So ఇక్కడ ఎలా రాయొచ్చు చెప్పు?
mass of the remaining disk or hollow disk by how much? What is the volume of the hollow disk? What is the volume of the hollow disk? Hollow sphere. 4 by 3 by r square. Pi r cube. Okay na? So ఇప్పుడు నీకు వాల్యూమ్ ఏమో చెప్పు 4/3 pi R naught here cube. r naught cube minus R r inner cube that equal to mass of the solid portion by ఇది మొత్తం సాలిడ్ అయిన ఉంటే వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్ ఏమై ఉండేదా 4 by 3 by r cube. విచ్ ఆర్ క్యూబ్ ఆర్ నాట్ ఆర్ ఇన్నరా R cube. అర్థమైందా 4/3 pi r naught cube that equal to mass of the whole by 4/3 pi r inner cube. అర్థమైందా ఇక్కడ వరకు అర్థమైందా? సో ఇక్కడ ఏం రాయొచ్చు చెప్పు m by 4/3 cancelled. Clear? Then what you will get? R naught cube minus R inner cube that equal to how much? Mass of the solid portion by R naught cube equal to mass of the whole portion by R inner cube. Are you getting the same? Are you getting the same? So ఇప్పుడు ఏం రాయొచ్చు చెప్పు mass of the solid portion ఏం రాయొచ్చు చెప్పు mass of the solid portion ఏం రాయొచ్చు m into r naught cube by r naught cube minus r inner cube. What is the mass of the whole portion? Mass of the whole portion ఎంత? What is the mass of the whole portion? చెప్పండి R inner m r inner cube by r naught cube minus r inner cube. Up to where it is clear? అర్థమైతుందా? అర్థమైందా ఇది? నెక్స్ట్ కంప్లీటెడ్. ఇప్పుడు మనము IZZ వాట్ ఈస్ ద మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద స్పియర్ అబౌట్ ZZ యాక్సిస్ by 5. స్పియర్ 2/5 mr స్క్వేర్. అర్థమవుతుందా? జనరల్ గా సాలిడ్ స్పియర్ కి 2/5 mr స్క్వేర్ వస్తుంది. మొత్తం సాలిడ్ స్పియర్ అయితే ఎంత వస్తుంది చెప్పు 2/5. It is passing through the center of gravity. There is no distance between square. అర్థమవుతుందా? ZZ యాక్సిస్ అనేది ఈ సాలిడ్ స్పియర్ కి సెంటర్ గుండానే పోతుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ గివెన్ యాక్సిస్ ZZ రెండు కోయిన్సైడ్ అయితే కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ స్క్వేర్ రాదు. క్లియరా? 2/5 మాస్ ఆఫ్ ద సాలిడ్ r naught square plus mass of the solid into distance between square. This part equal to how much? 0 minus ఇదేమో చెప్పు చెప్పండి 2/5 mass of the whole r inner square plus how much? Mass of the whole into distance between square. ఇక్కడ కూడా డిస్టెన్స్ బిట్వీన్ స్క్వేర్ ఏమవుతుంది 0. ఇక్కడ కూడా డిస్టెన్స్ బిట్వీన్ స్క్వేర్ ఏమవుతుంది 0. Then finally how much is obtained? ఇక్కడ 2/5 mass of the solid place లో ఏం రాయొచ్చు చెప్పు m r naught cube by r naught cube minus r inner cube into r naught square minus how much you will get 2/5 m how much you are getting r inner cube by r naught cube minus r inner cube into r inner square. Is it okay? Now what you will get? 2/5
m r naught power 5 minus r inner power 5 by r naught cube minus r inner cube. That is the mass moment of inertia of the z axis. Hollow sphere. It is symmetrical about all three mutually perpendicular axes. Mass distribution is same along the three mutually perpendicular axes. That is why Ixx of the hollow sphere that equal to Iyy of the hollow sphere. All are same. అర్థమవుతుందా? That equivalence to how much? 2/5 m into r naught power 5 minus r inner power 5 by r naught cube minus r inner cube. Up where it is clear. అర్థమైందా? అంతే కదా, డిస్ట్రిబ్యూషన్ సేమ్ ఉంటుంది. ఓకే, కంప్లీటెడ్. స్పియర్ అంటే స్పియర్ మధ్యలో కొంత మాస్, పుచ్చకాయ పాసిపోయిందని ఆ మధ్యలో ఉన్న మాస్ని లేపేస్తుంది. ఏం చేసినావు అంటే నువ్వు గుజ్జు లాగేసి ఇట్లా పట్టుకొని పీకేసి ఆ మధ్యలో మాస్ ఎట్టో గట్ట లేపేసి, కానీ ఈ డైరెక్షన్ లో మాస్ డిస్ట్రిబ్యూషన్, ఈ డైరెక్షన్ లో మాస్ డిస్ట్రిబ్యూషన్, ఈ డైరెక్షన్ లో మాస్ డిస్ట్రిబ్యూషన్ సేమే ఉంటది కదా త్రీ డైరెక్షన్ లో. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మిడిల్ లో నువ్వు లేపేసినావు. అదేందా, మాస్ డిస్ట్రిబ్యూషన్ సేమ్ కాబట్టి అట్లా లేపేసి శుద్ధంగా క్లోజ్ చేసి పెట్టి లోపల మొత్తం తినేసి ఊరికే పుచ్చకాయ లోపల మొత్తం లేపేసి ఊరికే పైన కింద కప్పి పెట్టినావు అనుకో. అర్థమైందా? అట్లా అదనమాట. క్లియరా? స్పియర్ అయితే ఇక మాస్ డిస్ట్రిబ్యూషన్ సేమ్ అనేది ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమ్ అబౌట్ దట్ పర్టికులర్ యాక్సిస్. అయిపోయిందా? ఇది అయిపోయిందా? నెక్స్ట్ టైం ఎంత అయింది? మీకు అర్థమైందా? అంతా చెప్పిందంతా అర్థమైందా? చూడండి ఇక్కడ ఫోకస్. సాలిడ్ స్పియర్, సాలిడ్ స్పియర్, సాలిడ్ స్పియర్, సాలిడ్ స్పియర్. What is the mass moment of inertia of the solid sphere? Radius is r. Mass m. If it is the solid sphere, what you will get? X. Along this direction, y. Along this direction, z. Solid sphere ki Ixx, Iyy, Izz same. Yes, sir. Ixx equal to Iyy equal to Izz equal to how much? 2/5 m r square. This is related to solid sphere. Next, hollow sphere. Hollow sphere. Hollow sphere. Hollow sphere. What you will get? 2/3 not. If it is hollow sphere, outer radius and inner radius given. Outer radius and inner radius given. Outer radius and inner radius given. Then what you will get? Tell me. Ixx
IYY, IZZ, hollow sphere. This is the hollow sphere. Mass. అర్థమవుతుందా? ఇప్పుడు IXX ఈక్వల్ టు IYY ఈక్వల్ టు IZZ ఈక్వల్ టు how much? 2/5 m r naught power 5 minus R inner power 5. r naught square minus r naught cube minus r inner cube. This is related to hollow sphere. Next, spherical shell. Next, spherical shell. Spherical shell. This is related to spherical shell. Spherical shell is having negligible thickness. Spherical shell is having negligible thickness. Negligible thickness. అర్థమవుతుందా? ఈ పోర్షన్ కి డిఫరెన్స్ ఏంది? కన్సిడరబుల్ థిక్నెస్. దిస్ ఈజ్ నెగ్లిజిబుల్ థిక్నెస్. హియర్ ఆర్ ఇన్నర్ అండ్ ఆర్ అవుటర్ ఆల్మోస్ట్ ఈక్వల్. అర్థమవుతుందా? దిస్ వుడ్ బి ఓన్లీ ఆర్ ఈస్ గివెన్ x y z. ఇక్కడ స్కూల్ లెవెల్లో ఎలా చెప్తారంటే దీన్ని కూడా హాలో స్పియర్ గానే ట్రీట్ చేస్తారు. వాడు అవుటర్ రేడియస్ ఇన్నర్ రేడియస్ ఇవ్వలేదని అనుకో, అవుటర్ రేడియస్ ఇన్నర్ రేడియస్ ఇవ్వలేదనుకో, హాలో స్పియర్ ఆఫ్ రేడియస్ అన్నాడు అనుకో, దాన్ని మనము స్పెరికల్ షెల్ గా ట్రీట్ చేయాలి. క్లియరా? సో నౌ దెన్ వాట్ యు విల్ గెట్? IXX equal to IYY equal to IZZ 2/3 mr square. Okay. If outer radius is not mentioned, so we need to treat spherical shell as the hollow sphere. If they give hollow sphere of radius capital R is mentioned, ఎట్లా ఇచ్చాడు చెప్పండి? హాలో స్పియర్ ఆఫ్ రేడియస్ capital R is given, then this case hollow sphere with outer radius and inner radius both are given, then we need to treat like this. Only one radius mentioned, hollow sphere of radius R, hollow sphere of inner and outer radius are mentioned. So appudu idi hollow sphere ayyindi. Only radius తీసుకుంటే spherical shell hollow sphere ayyindi. అది స్కూల్ లెవెల్ డిస్కషన్. క్లియరా? Are you following? 2/3 mr square. Here what you will get? Solid sphere 2/5 mr square. Hollow sphere 2/5 m r naught power 5 minus r inner power 5 by r naught cube minus r inner cube. This is all about some of the content related to mass moment of inertia. Thank you. We can meet in the next class.